ఏం జరిగిందిరా మ్యాటర్? అంత పెద్ద తప్పేం చేసిండు? స్టూడెంట్ కొట్టేంత తప్పేం చేసిండు అంటే అవును, చిన్నపిల్లలు చెడిపోతా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతాయి అని ఆలోచించడం ఈయన తప్పు. ఈయన చేసిన తప్పు పెద్ద తప్పు. అందుకు ఇప్పుడు ఇదే స్టూడెంట్కి ఏమైనా జరిగి ఏమైనా అయి ఉంటే మొత్తం సంఘాలు, మీడియా మొత్తం ఉరుకొచ్చారు వాళ్ళు. మనోడు ఒక హీరోయిజం అన్నట్టు ఒక బిల్డప్ అనేది క్రియేట్ చేసి. ఎందుకు హీరోయిజం ఎందుకు చేసిన అంటే ఈయన ఎంబడో నలుగురు బ్యాచ్ వీడే ఒక బ్యాచ్ కానీ లేక ఉన్నాడు పోరగాల. ఇక్కడ ఎవరిది తప్పనేది కూడా చెప్తాను. బెదిరిద్దాము, ఇంత భయం ఉంటుందని పోయి మాట్లాడినందుకు, అడిగినందుకు ఏ విధమైన కొట్టుడు కొట్టిండు ఒకసారి మీరు చూసే ప్రయత్నం. వీళ్ళననే ముందు వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే వీళ్ళని పెంచిన పేరెంట్స్ సిగ్గు శరాలు ఉండాలి వాళ్ళకి కొంచెం. ఓరడు 10th క్లాస్ పిల్లగాడు చదువు చెప్పే ఒక గురువుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే పక్కనున్న టీచర్ యువతలున్న వీడియో తీసుకుంటా సోద్యం చూసినట్టు చూస్తా ఉన్నాడు. చదవనికి శాతగాని సన్నాసి సిగరెట్లు తాగాలనుకుంటే స్కూల్ బంద్ చేసి నీ ఇంట్లో పండుకో. అదే ఈరోజు ఇదే గురువు ఆయనను కొడితే మొత్తం సంఘాలు మొత్తం సన్నాసులు అందరూ వస్తుండే, పుంజుల కంటే ఘోరంగా ఉంటుంది. మరి ఆ సన్నాసులే ఇవాళ లేడీ పోయి అని అడుగుతా ఉన్నాం. వాడు స్టూడెంటా, పోరడు, రౌడీయా ఏమనుకుంటా ఉన్నారు? వీడు స్కూల్లోనే ఈ విధమైన బిహేవియర్ ఉంటే రేపు పొద్దున కాలేజీలో ఏ విధంగా ఉంటుందండి? నువ్వు కొట్టకూడదమ్మా. ఏమన్నారా మీ అమ్మని? సిగరెట్లు తాగిండి అని అడిగినందుకు కొడతాను. మా అమ్మని అన్నాడు, మా అమ్మని ఏమన్నాడు మీ అమ్మని? వీడు మళ్ళీ చూడు వీడియోలు ఆపితే ఆపండి కానీ వీడియోలు తీయొద్దు అంటే ఆపకపోతే అతను కూడా ఏదో మాట బూత్ మాట వాడాడని ఇప్పుడు అతను విద్యార్థి చెప్పు. తెలియలేని మాటలు తప్ప ఎందుకు బూతులు మాట్లాడాడు ఆయన చెప్పు. లేకపోతే ఇతను బూతులు తిడతాం అనేది కూడా తప్పే, కానీ విద్యార్థిగా అతను క్రమశిక్షణ ఈయననే డిక్లరేషన్ ఇస్తుండు. బూతులు మాట్లాడిండా లేదా తెలియదు ఈయనకి. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఎన్టీఆర్ జిల్లా వీరమల్ల గ్రామం ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఒక సంఘటన, ఒక హీరో, ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. ఆ వ్యక్తే ఈ వ్యక్తి. ఎందుకు గొప్ప వ్యక్తి అని చెప్తా ఉన్నానంటే ఈ రోజుల్లో గురు బ్రహ్మ, గురు విష్ణు, మనం వీళ్ళను ఎందుకంటే గురువులను చాలా దేవుళ్ళలాగా పోలుస్తూ ఉంటారు చాలా మంది కాదు, అందరం పోల్చాల్సిందే. ఎందుకంటే మన తల్లిదండ్రి తర్వాత మనం ఈరోజు సక్సెస్ అయి ముందుకెళ్తా ఉన్నామన్నా, మన జాబులు చేస్తూ ఉన్నామన్నా, ఇంకోటి అన్నా, కానీ పెంచుతా ఉన్న తల్లిదండ్రులు ఎంతైతే సమానమో వాళ్ళతో పాటే ఈ విద్య నేర్పే గురువులను. కాకపోతే ఒకానొక టైంలో కొన్ని విషయాలు ఇది మీరు ఓపికగా వినాలి. అంటే ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇలాంటి హీరోయిజాలు, ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం క్లారిటీ ఉంటుంది. వీడియో చూడండి. ఏం జరిగిందిరా మ్యాటర్? అంత పెద్ద తప్పేం చేసిండు? మరి స్టూడెంట్ కొట్టేంత తప్పేం చేసిండు అంటే అవును, 100% తప్పే. ఎందుకంటే చిన్నపిల్లలు చెడిపోతా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతాయి అని ఆలోచించడం ఈయన తప్పు. ఈయన చేసిన తప్పు పెద్ద తప్పు. అందుకు ఈ హీరో కొట్టిండు. ఈ అబ్బాయి పేరు పునీత్ అనే అబ్బాయి. ఈ అబ్బాయి కొట్టడం జరిగింది. వీరమల్ల గ్రామం, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి. నేను ఏమంటా ఉన్నా, ఒకానొక టైంలో గురువులని పిల్లల్ని స్కూల్కి వెళ్ళినా, ఇంకోటి జరిగినా ఎట్లా ఉండేది? ఒక 2006, 7, 8, 10, 12 వరకు ఏ విధంగా ఉండేదంటే గజ 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 ఉనికేటోళ్ళు. మరి ఇప్పుడు 2026 ఏ విధంగా ఉందంటే పిల్లల్ని చూసి సార్లు గజ 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 ఉనుకుతా ఉన్నారు. తప్పెవరిదిరా అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగి దగ్గర 4-5 రోజులు అవుతా ఉన్నది. ఇప్పుడు ఇదే స్టూడెంట్కి ఏమైనా జరిగి ఏమైనా అయి ఉంటే మొత్తం సంఘాలు, మీడియా మొత్తం ఉరుకొచ్చారు వాళ్ళు, కొంపలు మునిగిపోయినట్టు. ఈరోజు ఒక్క మీడియా పోయి ఆయనతో మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన గురువు కాబట్టి. ఇలాంటి దరిద్రమైన సమాజంలో బతుకుతా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి మీరు. రేపు పొద్దున స్కూల్కి వెళ్ళి ఒక చదువుల అంటే ఒక టీచర్గా, ఒక గురువుగా వర్క్ చేయాలంటే సార్లు వరుకుతా ఉన్నారు. అంటే గురువులు ఎక్కడ తప్పు చేయలేదా అంటే ఏనో ఒకరు చేయొచ్చు మేబీ. నేనేమంటా ఉన్నా, ఈ ఇష్యూ ఇంత జరుగుతూ ఉన్నది,
తప్పిస్ తప్పు. రేపు పొద్దున నేనేమంటున్నాను, మనోడు ఒక హీరోయిజం అన్నట్టు ఒక బిల్డప్ అనేది క్రియేట్ చేసిండు. ఎందుకు హీరోయిజం ఎందుకు చేసిండంటే వెనుక లేడీస్ ఉన్నారు, అమ్మాయిలు ముందు పునీత్ అనే వ్యక్తి మొత్తం పుంజు మొత్తం ఇట్లా అనే విధంగా ఫీల్ అవ్వాలన్నమాట. అమ్మాయిల ముందు బిల్డప్ కొట్టడానికి ఈయన వేసే తప్పేందో ముందు చెప్తా. ఈ ఉద్రేకమైన దొర, ఈ పునీత్ అనే ఉద్రేకమైన దొర బాత్రూంలోకి వెళ్ళి గొప్ప ఘనకార్యం చేసిండు. ఈయన ఏం చేసిండు, ఈయన ఎంబడో 4 బ్యాచ్ వీడియో ఒక బ్యాచ్ గానిలోకి ఉన్నాడు పోరగాలు. ఇక్కడ ఎవరిది తప్పనేది కూడా చెప్తా, ఇక్కడ సబ్జెక్ట్ ఏం జరిగింది చెప్తా. అయితే సిగరెట్లు తాగుతా ఉన్నారు వీళ్ళు స్కూల్ బాత్రూంలోకి వెళ్ళి. అది ఈయన పోయిన దరిద్రానికి ఈయన చూసి పాడాడు. చూసి అరే పిల్లలు చెడిపోతున్నారే, బెదిరిద్దాము, ఇంత భయం ఉంటుందని పోయి మాట్లాడినందుకు అడిగినందుకు ఏ విధమైన కొట్టుడు ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఎంత లత్కోర అంటే పిల్లలు ఎట్లా చెడిపోతున్నారంటే, ఘనకారుడు, గొప్ప ఘనకారుడు ఒక సార్ని పట్టుకొని ఎటు పోతుండండి సమాజం కొట్టండి. చూసిరు కదా, ఇలాంటి దుర్మార్గుల్ని ఏమనాలి మీరు ఆలోచించండి. వీళ్ళననే ముందు వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే వీళ్ళని పెంచిన పేరెంట్స్ సిగ్గు శరాలు ఉండాలి వాళ్ళకి కొంచెం అన్న. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, పిల్లలను స్టూడెంట్ 10th క్లాస్ పోరడు 10th క్లాస్ పిల్లగాడు చదువు చెప్పే ఒక గురువుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే పక్కనున్న టీచరు యువతలున్న ఆయన వీడియో తీసుకుంటా సోద్యం చూసినట్టు చూస్తూ ఉన్నారు. ఆన్నే నిలబెట్టి చెంపలపన 2 తలిగిస్తే కొంతమంది ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉన్నారు, నేను చిన్న ఉన్నప్పుడు నాకు బ్యాట్ టచ్ చేసి నేను ఇట్లా రౌతు తీసుకొని కొట్టినా, లేదంటే పీక్ కట్టలు కట్టినా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు మోటివేషన్ అవుతూ ఉంటారు. సరళం కొట్టడం ఏంటండి, ఎటుపోతుంది సమాజం? చదవనికి శాతగాని సన్నాసి సిగరెట్లు తాగాలనుకుంటే స్కూల్ బంద్ చేసి నీ ఇంట్లో పండుకో. అర్థమవుతా ఉందా? సిగ్గు శరాలు లేవు పేరెంట్స్కి కొంచెమన్నా. పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఏ విధంగా, ఏం చేస్తా ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడా, వీడు ఏం చేస్తా ఉన్నాడు, ఇది లేదు. ఎందుకుంటుంది? కొడుకు 10th క్లాస్ చదువుతుండు, మంచిగా గాడిది పెరిగిండు, వెనక అమ్మాయిల ముందు హీరోయిజం. ఈ సినిమాల ప్రభావం కూడా కొంత ఉన్నది పిల్లల మీద. మనిషా గాడిదా వీడు? ఒకసారి ఆలోచించండి. అన్నమే కదా, ఆయన ఒక చదువు చెప్పే గురువు, పక్కన టీచర్ ఉంది, ఏం భయం ఉందండి పిల్లలకి? ఈపు వలగొట్టాడు. వీళ్ళకి ఈ విధంగా సపోర్ట్ చేస్తే రేపు పొద్దున ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి పేరెంట్స్ కొంచెం. వీని ఈపు వలగొడితే ఇంకోటి సెట్ కాడు. ఈ వీడియో ఈ మాత్రం వైరల్ అవుతా ఉంది. రేపు పొద్దున ఏ అమ్మ ఆడుగొట్టు పునీత్ కుమార్ రెడ్డి కొడితే ఏమైందిరా, మనం కూడా గురువుని కొడదామని మోటివేషన్ చేసుకోవడానికి. వారిని చెంపలు వలగొట్టి వానికి ఎలాంటిది శిక్ష విధించారో చూపించాలి కదా. ఆంధ్రాలో ఉన్న డిస్ట్రిక్ట్ రిపోర్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న రిపోర్టర్లు ఈ ఇష్యూ ఏమైందో లెక్క పెట్టలేదు, దీన్ని చూపించే ప్రయత్నాలు కూడా చేయలేదు. అదే ఈరోజు ఇదే గురువు ఆయనను కొడితే మొత్తం సంఘాలు మొత్తం సన్నాసులు అందరూ వచ్చి మొత్తం అల్షలిగా ఆగరిగా పుంజుల కంటే ఘోరంగా ఉంటుంది. మరి ఆ సన్నాసులే ఇవాళ లేడీ పోయారని అడుగుతా ఉన్నాం. ఒక గురువుని కొట్టిండు, అంత నీట్గా ఎవిడెన్స్ ఉన్నామని మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము, మేము నీళ్ళు కాస్తా ఉన్నాము స్నానానికి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి. వాడు స్టూడెంటా, పోరడు, రౌడీయా, ఏమనుకుంటా ఉన్నారు? ఇవి స్కూల్లా ఏంది అసలు? వీడు స్కూల్లోనే ఈ విధమైన ఇంకా వీని బిహేవియర్ ఉంటే రేపు పొద్దున కాలేజీలో ఏ విధంగా ఉంటుందండి? పిల్లలు ఎట్లా చడిపోతారు గిట్లాంటి వాళ్ళని చూసి? ఒకసారి ఆలోచించండి. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఆల్రెడీ టీచర్ ఉంది, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఈ గాడిదలు కూడా సోద్యం చూసినట్టు చూస్తా ఉన్నారు. సార్ను కొడతా ఉంటాడా? ఇక ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే, టీచర్తో చెప్పాలి కానీ అట్లా తప్పు కదరా అది. అయితే ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ ఏమన్నారా మీ అమ్మని? ఏమని తిట్టిండ్రా? నీకు అంత బాధ వచ్చింది అమ్మని తిడితే? ఏమని తిట్టిన? దొంగలా కొడకల్లారా, మీరు దొంగలు తయారవుతున్నారా స్కూల్కి పోమంటే? యూజ్లెస్ ఫెలోస్. ఏమన్నారా మీ అమ్మని? సిగరెట్లు తాగిండి అని అడిగినందుకు కొడతాను. మా అమ్మని అన్నాడు, మా అమ్మని ఏమన్నాడు మీ అమ్మని? బుద్ధి ఉండాలే కొంచెమన్నా. యూజ్లెస్ ఫెలోస్ ఇప్పటి నుంచి అడ్డమైన మాటలు నేర్చుతా ఉన్నారు, అబద్ధాలు చెప్పి మీదికి నూకే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీడు మళ్ళీ చూడు, వీడియోలు ఆపితే ఆపండి కానీ వీడియోలు తీయొద్దు అంటే ఆపకపోతే ఏరా పునీత్, నీ పుంగి బజాంచాల బిడ్డ ఏమనుకుంటారో మీరు? ఇక్కడ ఏ విధంగా అయిపోయిందంటే, ఒక్కనొక టైంలో అమ్మ సార్ కొట్టిండు అని ఇంటికెళ్ళి మా గురువు కొట్టిండు అని చెప్తే, సరే బిడ్డ పా మాట్లాడదామని తీసుకెళ్ళి ఆడ జాయిన్ చేసి అట్లా కూర్చోబెట్టి ఇంకా పొట్టు కొట్టమని చెప్పేటోళ్ళు ఒక్కనొక టైంలో పేరెంట్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే చెంపగిలితే కూడా కేసులే. పిల్లలు ఖరాబ్ కాకపోతే గాడుదులు కాస్తారు. తప్పు ఎవరు జరుగుతుందండి? ఎక్కడ తప్పు జరుగుతుంది? ఇప్పుడు పేరెంట్స్ కాదు తప్పు. మా పిల్లల్ని కొట్టొద్దు, మా పిల్లల్ని ముట్టొద్దు, అందుకే కదా తీసుకొని నాశనం అయిపోతా ఉన్నారు. బార్కాస్ లో కూర్చొని అమ్మాయిలను చిడాంచుకుంటా చిల్లరేషాలు వేస్తా ఉన్నారు.
ఇంటికాడ పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తా ఉన్నారు, సోయి లేనోళ్ళు కౌరం బట్టి కన్నారా అని అడుగుతా ఉన్నాను. పిల్లల మీద సోయి లేనోళ్ళు ఏందండి ఎటుపోతుంది అసలు? నేను ఎస్ఆర్టీజీ స్కూల్లో వర్క్ చేసిన, నేను సార్గా వర్క్ చేసిన, నేను కూడా గజ్జున అనుకుంటుండే పిల్లలు మనల్ని చూస్తే ఎటుపోతుంది ఏంది ఇది. నాలాంటోడైతే మెడల మీకు 2 చెప్తా సప్పరిస్తే బిడ్డ చక్కగా కూర్చుంటాడే అంటే అర్థమవుతా ఉందా మీకు? ఈ పునీత్ అనే ఎవడైతే పిల్లోడు ఉన్నాడో వీని బిహేవియర్ మొత్తం ముందు నుంచి కూడా జర అమ్మాయిల ముందు ఏషాలు వేయడం, కొంచెం బిల్డప్ కొట్టడాలు, ఒకడు ఉంటాడు ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఖరాబ్ అవుతూ ఉంటారు. ఈ ఒక్క పిల్లోడి వాడి వల్ల ఆడ ఏమైపోయిందంటే పక్కన అమ్మాయిలు ఉన్నారు మొత్తం ఇక అరే ఈ విధంగా బిల్డప్ ఇచ్చుకోవాలి కదా, అది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా తయారవుతా ఉన్నారు. బయటకు వచ్చిన సంఘటనలు ఇవి, బయటికి రాని ఎన్ని ఉన్నాయో. ఇదే పేరెంట్స్ పిల్లోడికి ఏదన్నా అయితే పోతారు, అడగాలి, అది కూడా తప్పనట్లా. ఇప్పుడు ఏమైందండి, కేసు ఏమైంది, ఏడు దాకా వచ్చింది, ఇవి అడగకూడదు. అర్థమవుతుందా? పేరెంట్స్ కొంచెం బుద్ధి తెచ్చుకోండి ఫస్ట్. పిల్లల్ని మేమేదో కన్నము, మేమేదో అది కాదు. పిల్లలు ఏం చేస్తా ఉన్నారు, ఎటు పోతా ఉన్నారు, ఎలాంటి దోస్తాన్ని పడతా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మేము ఏదో ఒక పెద్ద సంపాదిస్తున్నాము, కట్టలు కడుతున్నాం అంటే రేపు పొద్దున పాడ్కాస్ట్లో పోనీ ఇట్లాంటి దొంగల వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది. ఎట్లున్నాడండి ఆయన, బక్కగా పల్సగా, ఎట్లా గుట్టపోతేంది? మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. సార్ అనే రెస్పెక్ట్, ఏడే రెస్పెక్ట్ అండి. అరేతో రైలు కూడా కొట్టే కొన్ని స్కూళ్ళల్లో జరుగుతూ ఉన్నాయి కొన్ని సంఘటనలు. అసలు డ్యూటీలు చేయాలా వద్దా, ఎందుకు ఏదో ఇంట్లో పరిస్థితులు బాగాలేక డ్యూటీలు చేస్తూ ఉన్నారు కొంతమంది. ఓపెన్గా చెప్పాలంటే చాలా మంది స్టూడెంట్లు ఉన్నారు ఈ విధంగా. యూజ్లెస్ ఫెలోని ఈపు వల్ల కొట్టాలి కొంతమంది ఇట్లాంటి వాళ్ళు. పేరెంట్సే గాడులుగా అయిపోతున్నారా? చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఎంత గొప్ప గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని సీఎం లైన్ వాళ్ళు ఉన్నారు. ఈ సన్నాసులు అయితే వీళ్ళకి డ్యూటీలు వస్తాయి. వీళ్ళకి ఏం యూజ్లెస్ ఫెలోస్ అండి వీళ్ళు. స్కూల్లో పోయి సిగరెట్లు తాగుడేంది నాకు అర్థం కాదు, అర్థమైతలేదు ఇక్కడ. ఈ ఒక్కని వల్ల ఎంతమంది జీవితాలు ఖరాబ్ అవుతాయి అని. ఇలాంటి వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటే రేపు పొద్దున ఇంకా పిల్లలు ఎవరైనా ఇట్లా చేయాలంటే భయపడతా ఉంటాం. ఇక చెప్తా ఉన్నాడు ఆయన దీని మీద ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఒకసారి ఇంకో విషయం, ఇక్కడ మేజర్ మిస్టేక్ ఎక్కడ జరుగుతా ఉన్నది అయ్యా అంటే, మేజర్ గా నేను చెప్తా ఉన్నా పేరెంట్స్, మేజర్ గా పేరెంట్స్. ఒకప్పుడు కొట్టిండు అంటే ఇంకా కొట్టని చెప్పేటోళ్ళు స్కూళ్ళల్లో. ఇప్పుడు అట్లా కాదు, ఇట్లా ఏంది బాబు అని గట్టిగా మాట్లాడితే ఇదో పెద్ద అదైపోయింది. ఇంకోటి ఏమైపోయింది, ఏమని అంటే చచ్చిపోతా ఉంటారేమో. ఈ బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయినాయి. ఆయన లక్షలు పెట్టి ఈ చదివిపిచ్చుడు, ఇదంతా ఏంది, ఇదంతా ఒకరిని చూసి ఒకడు రౌడీలు తయారైతా ఉన్నారు యూజ్లెస్ ఫెలోస్. ఇగో ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్రరావు చూశారని, దాన్ని చూసి ఆయన వచ్చి క్లాస్ రూమ్ లో మళ్ళా ఈ విషయం మీద క్వశ్చన్ చేయటం వల్ల వీళ్ళు ఆవేశంగా అతను పునీత్ కుమార్ లేచి అతను కూడా ఏదో మాట బూత్ మాట వాడాడని ఇప్పుడు అతను విద్యార్థి ఎందుకు వాడతాడండి? తెలియలేని మాటలు తప్ప ఎందుకు బూతులు మాడతాడు ఆయన? చెప్పు. నీ అమ్మ మనుషులు కాదురా అనొచ్చు, మనకి అందుకే పొడుచుకొచ్చిందా? సిగరెటే తాగకపోతే లొల్లే కాకపోవు కదా. ఇదే కాదు, స్కూళ్ళల్లో ఈ మధ్యకాలంలో చూసుకుంటా ఉంటే డ్రగ్స్, సిగరెట్లు, అసలు ఘోరం పరిస్థితి. వైట్ నేర్లు తెచ్చుకొని కూడా తాగుతా ఉన్నారు పిల్లలు. ఒకనొకని పెదాలు, ఒకనొకని మూతి ఎండుకపోయింది. ఇప్పుడు ఈ వయసులోనే రొమ్ము పొచ్చలు ఎండిపోయినాయి కొడుకులై. ఈ విధమైన కథ. ఒకరిని చూసి ఒకటి తయారైతా ఉంటాడు. ఈయన ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, ఇంకా కట్టలు కడతా ఉన్నామని ఈయన ఎవరో చెప్తా ఉన్నాడు. ఈయన గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. అమ్మాయిల మీద కూడా చాలా పిచ్చి చేశాలు, పిచ్చి కథలు మనోడి. మనం ఎంక్వైరీ చేస్తే తెలిసింది. ఇలా ఈ విధంగా పోతుంది సమాజం. సార్లు అంటే కాళ్ళు మొక్కి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పిల్లల కాళ్ళు సార్లు మొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి వీడియోలు చూసి ఇంకొంతమంది అరే మొన్న గడ ఏమైతుంది రా ఏం కాదు, మన చిన్నపిల్లలు వాని 10th క్లాస్ నుంచి పీక్ పడేసి బర్లగడ జీతం ఉంచాలి యూజ్లెస్ ఫెలోని. అప్పుడు సెట్ అవుతారు ఇట్లాంటి వాళ్ళు. పేరెంట్స్తో మాట్లాడడం అయిపోయింది. ఏమైపోయిందండి? నిన్ను కొడితే తెలిసేది ఏంది, అయిపోయేది ఏంది? మిమ్మల్ని కొడితే తెలిసేది. అట్లా ఆ విధంగా రౌడీలాగా వెళ్ళి ఇట్లా గుద్ది ఇట్లా చేస్తే తలగరాని చోట తలిగితే ఎవడు బాధ్యత వహిస్తాడు? ఒకటి ఆలోచించండి. తలగరాని చోట ఆయనకు తలిగి ఏమైనా అయితే ఎవడు బాధ్యత వహిస్తాడు? శిక్షలు ఉండాలి కదా, వాళ్ళకు కూడా భయం ఉండాలి కదా, గవర్నమెంట్ కూడా తీసుకోవాలి కదా ఇట్ల మీద. ఇప్పటి వరకు ఒక్క నాయకుడు స్పందించిన పాపన ఓలే. ఏం రాజకీయాల్లో, ఏం స్కూల్లో ఏం నడుస్తుందో అర్థమైతలేదు అసలు. ఒకటి నేను ఏం చెప్తా ఉన్నానంటే, పేరెంట్స్ ఫస్ట్ కొట్టిర్రు అంటే ఎందుకు కొట్టిర్రు ఎంక్వైరీ చేయాలి. కొట్టొద్దు, టిత్తొద్దు, ముత్తొద్దు, మా కొడుకు ఫస్ట్ క్లాస్ రావాలి, నంబర్ 1 చదవాలంటే అవ్వదుడా. ఓకేనా? మీరు కొట్టారా మీ పిల్లల్ని? వాళ్ళకేం శత్రువులు కాదు కదా మీ పిల్లలు కొట్టడానికి. ఆలోచించాలి కదా. మనం కదా పిల్లల్ని ఖరాబ్ చేసేది. ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి. తర్వాత స్కూల్లో కూడా అరే ఎందుకు ఏంది అనేది కూడా సైలెంట్ అయిపోయారు. ఇవాళ రేపు ఏమైపోయిందంటే, స్కూల్లో నేను వర్క్ చేసినప్పుడు కూడా నేను ఒకటే ఫిక్స్ అయ్యి చేస్తుంటే, స్కూల్లో మనకేం పర్మనెంట్ డ్యూటీ ఏం కాదు, ఇది కాకపోతే ఇంకోటి ఎటు పోతుంది అమ్మ. 2026కి వచ్చేసరికి మొత్తం, ఒకప్పుడు కాలేజ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్, డిగ్రీలు ఉండేవి ఇవన్నీ. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా కామ్గా ఉండేది. ఇప్పుడు 9th క్లాస్, 10th క్లాసులే మొత్తం పుంజులైపోయినాయి కోలాగలు. కారణం ఎవరు అంటే పేరెంట్స్. సార్ మా బాబుని ఏమనకండి మీరు, మరి చదివిపోయకండి, ఇంట్లో పెట్టండి, ఇంట్లో పెట్టుకొని నువ్వు చదివిపించుకొని బర్రకడికి పంపి, లేకుంటే బాయికడికి పంపి ఒళ్ళు ఉంచితే బల్బు తగ్గుతుంది. అర్థమవుతుందా? ఈ విధంగా ఉంది పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా పేరెంట్స్కి, కొంచెం ఆలోచించండి పిల్లల మీద.
శ్రద్ధ పెట్టండి, కనంగానే అయిపోదు ఏది కానీ. అర్థమవుతా ఉందా? ఎడు తిరుగుతా ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడు, ఏ లవ్లాళ్ళు ఉన్నారు, ఫోన్లోటి మోపైనాయి. ఇది ఒకటి అయితే ఏదో మరి మన చంద్రబాబు నాయుడు ఏదో 16 సంవత్సరాల పిల్లలకి ఫోన్లు అది కొంచెం చేస్తూ ఉన్నారనే తెలుస్తూ ఉన్నది. మంచి ఆలోచన. ఈ ఫోన్లు, ఈ సిగరెట్లు, ఈ గంజాయిలు, పిల్లలు ఇలాంటి వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్ స్కూళ్ళ నుంచి తీసేయాలి. ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ కూడా ఖరాబ్ అవుతారు. అక్కడ భయపడతా ఉన్నారు. ఆడపిల్లల ముందే బిల్డప్ కొడతా ఉన్నాడు వాడు. సార్ల ముందే కొట్టిందంటే వాడు ఎంత వరస్ట్ ఫెలో ఆలోచించండి, యూజ్లెస్ ఫెలో. అర్థమవుతుందా? ఇది పరిస్థితి. ఆలోచించండి ఒకసారి. చెంపలని వాయిస్తే అప్పుడు తెలుస్తుంది. 100% ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడాలి. ఈయన చెప్తా ఉన్నాడు ఏందో ఇక మొత్తం మీద. అది నేను సమగ్రంగా ఎంక్వైరీ చేస్తాను. రెట్టు కాల్చారా లేదా అనేది, లేకపోతే ఇతను బూతులు తిడతాం అనేది కూడా తప్పే. కానీ విద్యార్థిగా అతను ఈయననే డిక్లరేషన్ ఇస్తుండు. బూతులు మాట్లాడిండా లేదా తెలియదు ఈయనకి. తిట్టడం అనేది తప్పే అంటున్నాడు. ఆయన కొట్టుడు తప్పని అనట్లే. మళ్ళీ ఇక ఇట్లాంటి వాళ్ళు ఉన్నాక ఇంకా బాగుపడతారు పిల్లలు, పేరెంట్స్ బాగుపడతారు. ఏం మనుషులు అర్థం కాదు. సిగరెట్ల విషయానికి వస్తే ఎందుకు కొట్టినవరు అంటే కారణం కావాలి కాబట్టి మా అమ్మ అన్నాడు. ఏమన్నాడు? మీ అమ్మని ఏమనొద్దు నిన్ను. అంతే అయిపోయి సమాజం అట్లా తయారైతా ఉన్నదిగా. ఏం మనుషులో ఏం ఎంక్వైరో ముఖాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. తప్పకూడదు, చేయి చేసుకోకూడదు. జరిగిన ఇన్సిడెంట్స్ ని మరి మా నోటీసుకు తీసుకురానందుకు బాధ్యులపై చర్యలు కూడా తీసుకోపడతాయి అంతే. ఇది పరిస్థితి అనమాట. ఈయనది ఈ విధమైన జరుగుతూ ఉన్నది. కొంచెం బుద్ధి తెచ్చుకోండి పేరెంట్స్ కానీ. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, గాడిదలు పెంచినట్టు పెంచుడు కాదు, పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించండి. ఓకేనా? కొంచెం బుద్ధి తెచ్చుకోండి. కొంచెం ఆడపిల్లలకి 10th క్లాస్ పోరావలనే థ్రెట్ అయిపోయింది. గంజాయినా కొడుకులు ఈ ముఖం చూడు ఎట్లుందో. గంజాయి దాగి కళ్ళు పీక్కపోయి వాడి ముఖం ఎట్లుంది చూడండి ఒకసారి. ఆ పునీత్ అనేటువంటి ముఖం ఎట్లుంది చూడండి ఒకసారి. పెదాలు ఎండిపోయి ఈ వయసులో ఆడపిల్లలు ఉన్నారని ఆడపిల్లల ముందు హీరోయిజం చూపిస్తా ఉన్నారు. ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. వీలైతే ఇక్కడికి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళే ప్రయత్నాలు కూడా చేద్దాం. లొకేషన్ ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ పెట్టండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.